లో ఉన్నారా డిపార్ట్మెంట్? నువ్వు ఒకసారి వర్కౌట్ చేసుకొని ఇరిగేషన్ ఫెసిలిటీస్ ఏమేమి ఇవ్వాలో కొంచెం హోంవర్క్ చేయండి. చాలా వీక్గా ఉన్నాం. శాప్ ఎవరు చూస్తున్నారు ఇక్కడ? శాప్ కూడా చాలా వీక్గా ఉన్నావా? నువ్వు ఉన్నావా ఇక్కడ? లేకుంటే లేవా? ఏం కనపడలా. నీకు చాలా వ్యతిరేకత ఉంది. 23.45% మైనస్లో ఉన్నావు. అది 44.45 పెరిగింది. అందరికంటే మోస్ట్ నాన్ పర్ఫార్మింగ్ డిపార్ట్మెంట్ నీదే కనపడుస్తూ ఉంది. బీ క్లియర్. నువ్వైనా పరిగెత్తాలి, వాడైనా పరిగెత్తించాలి. ఈ రెండులో ఏదో ఒకటి జరగాలి. మళ్ళీ చెప్తున్నాను నేను, కరెక్ట్ కాదు. నో, వన్ ఆఫ్ ది బెస్ట్ స్టూడెంట్స్ అండి. స్కూల్స్లో పెట్టండి, కాలేజీలో పెట్టండి, విలేజెస్లో పెట్టండి. ప్రస్తుతానికే రాలేదు కలెక్టర్. నువ్వు ఏం చేసావు కానీ నాకు తెలియదు, కానీ ప్రస్తుతానికైతే లేదు. అది నాకు ఇంప్రూవ్ చేయండి. ఇప్పుడే మీరు చూశారు, చాలా స్పష్టంగా మీ ఆలోచన విధానానికి అనుగుణంగా పనిచేస్తున్నాం. సమిక్షేమం, జీరో కాంప్రమైజ్, ఎక్కడా రాజీ పడం. అనుకున్న డేట్ ప్రకారం, అనుకున్న విధానంతో ₹1 అవినీతి లేకుండా ఇయడం మా ఆలోచన. రెండో, అభివృద్ధి పెద్ద ఎత్తున చేయాలి, వేరే మార్గం కూడా లేదు. మూడోది, పెట్టే ప్రతి ఒక్క రూపాయి ఖర్చు కూడా సద్వినియోగం కావాలి. అందుకే ప్రజల యొక్క సమాచారం ఎప్పుడప్పుడు తెప్పించి మీకు సరిగా అందుతున్నా లేదు కూడా తెప్పిస్తున్నాను. ఇవన్నీ కూడా ఓవర్ నైట్ కావడం లేదు. రాత్రింబగుళ్ళో ఆలోచిస్తున్నాం, స్ట్రీమ్ లైన్ చేస్తున్నాం. చాలా ఇబ్బందులు ఉన్నాయి, కానీ చెప్పిన మాట నిలబెట్టుకుని ఈరోజు చేయడమే కాకుండా భవిష్యత్తుకి ఏం చేయాలనో అవన్నీ కూడా చేసే పరిస్థితికి వస్తున్నాం. ఈరోజు రంపచోడవరం వచ్చినప్పుడు, పోలవరం జిల్లాకు వచ్చినప్పుడు మీరు చూపించిన అభిమానానికి ప్రతి ఒక్కరికి పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు. ఇదే స్ఫూర్తి కొనసాగించండి. తప్పకుండా మీకు న్యాయం జరిగే విధంగా అన్ని విధాల ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని మరొక్కసారి అందరికీ హామీ ఇస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై భారత్, జై తెలుగు తల్లి. We are very happy to listen to you, sir. Thank you so much, sir. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని మెగా PTM 4.0 ప్రతిజ్ఞను చేయవలసిందిగా కోరుచున్నాం. తల్లిదండ్రులు అందరూ లేచి నిలబడినట్లయితే ప్రతిజ్ఞను చేసుకుందాం. ఇది ఒకసారి చేసి రికమెండ్. ఓకే, ఓకే, మాట్లాడతారు ఇస్తారు. ఇప్పుడు అందరూ లాస్ట్ ఐటమ్ కుడి చేయి ముందర పెట్టి ప్రమాణం చేయాలి. అందరూ కూడా కుడి చేయి ముందర పెట్టండి, గట్టిగా చెప్పాలి. తల్లిదండ్రులైన మేము మా పిల్లలను ప్రతిరోజు క్రమం తప్పకుండా పాఠశాలకు పంపుతాము. పాఠశాల అనంతరం వారి చదువుకు ఇంటి వద్ద ఎలాంటి ఆటంకం కలగకుండా సహకరిస్తామని, బడి బయట పిల్లలు లేని గ్రామంగా తీర్చిదిద్దడానికి తోడ్పాటు అందిస్తామని తెలియజేస్తున్నాము. పాఠశాల అభివృద్ధి కార్యక్రమాల్లో నిరంతరం పాల్గొని అంకిత భావంతో ఉపాధ్యాయులకు సహకరిస్తామని, పాఠశాలకు ప్రజలకు మధ్య వారధిగా ఉంటామని తెలియజేస్తున్నాము. పర్యావరణ పరిరక్షణకు మా వంతు కృషి చేస్తామని
మాతో పాటు మా కుటుంబ సభ్యులు గ్రామంలోని ఇతర సభ్యులను కూడా ప్రోత్సహిస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాము. పిల్లల బంగారు భవిష్యత్తు కోసం వారిలో విద్యా ప్రమాణాలు పెంచడానికి మా వంతు సహకారం అందిస్తాము. నేటి విద్యార్థుల్ని రేపటి ఉత్తమ మానవ వనరులుగా తయారు చేస్తాము. ఆరోగ్య ఆనంద సుసంపన్న ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలన్న స్వర్ణాంధ్ర 2047 విజన్ లక్ష్య సాధనకు అవసరమైన రథ సారథుల్ని తయారు చేయడానికి మా వంతు కృషి చేస్తామని మనస్ఫూర్తిగా ప్రతిజ్ఞ చేస్తున్నాం. జై హింద్. మీ అందరికీ మా పాఠశాలలో డొక్కా సీత